తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆశ్రమ పాఠశాల ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఈ రోజు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గత 7 రోజుల నుండి నిరవాధిక సమ్మెను చేపడుతున్నాము। ఈ సమ్మె చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటనగా గత 20 సంవత్సరాల నుండి మేము సర్వీస్ చేస్తున్నాము। మాకు రాష్ట్ర గవర్నమెంట్ మినిమం టైం స్కేల్ గాని మహిళలకు మెటర్నిటీ సెలవులు గాని మా యొక్క కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్న టీచర్లు చనిపోతే వారి యొక్క కుటుంబంలో ఉద్యోగ భద్రత గాని మాకు జాబ్ కార్డ్స్ గాని అదే విధంగా మినిమం టైం స్కేల్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రోజు మేము యొక్క దీక్షకు దిగడం జరిగింది। ఆనాడు రాష్ట్ర గవర్నమెంట్ గతం పోయిన పవర్ గవర్నమెంట్ గురించి కాదు, ఇందిరమ్మ రాజ్యంలో మాకు న్యాయం జరుగుతుందనేసి మేము రాష్ట్ర గవర్నమెంట్ ని ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా మరియు వరంగల్ జిల్లా ట్రైబ్స్ గిరిజన బిడ్డల ఆదివాసీ గిరిజన బిడ్డ మేము ఈ గవర్నమెంట్ రావడం కోసం ఎంతో కృషి చేసి ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకురావాల్సిన పరిస్థితి। కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఏడుకునేది ఒకటే, రేపు 28, 29వ తారీఖు 30వ తారీఖు పాలక మండలి సమావేశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మా సంబంధించిన అధికారులను, మా సంబంధించిన శాఖ మినిస్టర్లను మా యొక్క సమస్యను పరిష్కరిస్తారనేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం। కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, we want. మేము భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఐటీడీఏ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ అండి। మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఆశ్రమ డిపార్ట్మెంట్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము। మేము కోరుకునేది ఒకటే, మాకు ప్రతి నెల 1వ తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా మాకు వేతనాలు అందించాలి। అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగ భద్రతను కల్పించాలి। 61 సంవత్సరాల పాటు మాకు వేతనంతో కూడిన భద్రతను కల్పించాలి। అలాగే ఎంతో మంది మహిళలు చాలని వేతనాలతోటి చిన్న పిల్లలను సైతం ఒళ్ళో పెట్టుకొని పాఠాలు చెప్తున్నారు। వాళ్ళకి చైల్డ్ కేర్ లీవ్లను ఇవ్వాలి। అలాగే వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ను కూడా ప్రభుత్వం కల్పించాలి। ప్రతి ఒక్క పాఠశాలలో మేము లేనిదే ఈ రోజు విద్య అనేది లేదు। భారత సరిహద్దుల్లో సైనికుడు దేశానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుని పాత్ర కూడా అంతే ఉంది। ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు తెగించి మన యొక్క తెలంగాణని సాధించుకున్నాం, కానీ ఈ తెలంగాణ వస్తే ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత వస్తుందనే నమ్మకంతో ఎంతో పోరాటాలు జరిపి మేము తెలంగాణని సాధించుకున్నాం। కానీ సాధించుకున్నందుకు ఏమైంది, మాకు ఉద్యోగ భద్రత లేక మా జీవితాలు రోడ్డున పడ్డాయి। కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పొట్ట కొట్టకుండా మమ్మల్ని ఉద్యోగ భద్రతను కల్పిస్తూ 61 సంవత్సరాల జాబ్ సెక్యూరిటీని ఇస్తూ ప్రతి నెల మేము చేసే ఉద్యోగానికి ప్రతి నెల కూడా 1వ తారీఖున జీతాలను చెల్లించాలి। అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్త్ కార్డ్ ని ఇష్యూ చేయాలి। ఎంటీఎస్ ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి కల్పించాలి। మేము కోరుకునేది వేరే ఏమీ లేదు, మేము చేసే ఉద్యోగానికి ప్రతి నెల 1వ తారీఖున సమాన పనికి సమాన వేతనంగా గ్రీన్ ఛానల్ ద్వారా మాకు జీతాలని కల్పించాలి। 5-6 నెలలకు పైగా జీతాలు రాకుండా మేము అప్పులు చేసి పప్పు తిని ఉపాధ్యాయుల వృత్తిని న్యాయం చేస్తున్న రోజులు కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము। కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గత 7 రోజుల నుంచి మేము నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నాము। ఈ సమ్మె నిర్వహించడానికి కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి। మా ప్రధాన సమస్యలపై గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది। మా ప్రధాన సమస్యలు ఫస్ట్, గిరిజన ఆశ్రమ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా మేము 2100 మంది కాంట్రాక్ట్ టీచర్స్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాము। గత 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము। గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేస్తానని చెప్పి
మాయ మాటలు చెప్పి ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా మా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా చేసి మాకు ఏ పని చేయకుండా మమ్మల్ని మోసం చేసింది. వేరే డిపార్ట్మెంట్ లో ఇదే విధంగా జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ వీళ్ళందరికీ రెగ్యులర్ చేసింది. కానీ గిరిజన బిడ్డలమైన మేము ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు మొండి వైఖరి చూపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని అనుకున్నాం. బొంద పెట్టేసి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన వచ్చిందని డిసెంబర్ 9న డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేయగానే మా రేవంత్ అన్న వచ్చిండు, మాకు న్యాయం జరుగుతుందని కోటి ఆశతో వెయిట్ చేస్తూ 1 సంవత్సర కాలం అయిపోయింది. ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు చేస్తారు అప్పుడు చేస్తారు 1 ఇయర్ ఓపిక పడ్డాం. సంవత్సరం అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా పైన ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని మినిమం టైం స్కేల్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, 62 సంవత్సరాల ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము వేడుకున్నాం, అయినా ఇవ్వలేదు. అదే రేవంత్ రెడ్డి గారు ఏకశిలా పార్క్ వరంగల్లో కాంట్రాక్ట్ టీచర్స్ అందరికీ కంపల్సరీ నేను మీకు భద్రత ఇస్తాను, రెగ్యులర్ చేస్తాను అని చెప్పి అని పెద్ద హామీ ఇచ్చారు. ఆ ఆశ, ఆ కోటి ఆశతో రేవంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు, కంపల్సరీ చేస్తూ ఆ దృఢ సంకల్పంతో ఉన్నాము. కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేకపోయారు. కాబట్టి ఈ భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 2001 మంది, అంటే ఇక్కడ భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో కాంట్రాక్ట్ టీచర్స్ అందరూ గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మా ప్రధాన డిమాండ్ 2001 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకి మినిమం టైం స్కేల్ తక్షణమే ఇవ్వాలి. రెండోది, మాకు అందరికీ 65 సంవత్సరాల ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి నెల 1వ తారీఖు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందించాలి. అదే విధంగా మా సర్వీస్ ను దృష్టిలో ఉంచుకొని అందరినీ రెగ్యులర్ చేయాలి. అదే విధంగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు సార్, చాలా మంది మహిళా మనులకు గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు డెలివరీ అయిన ఒక్క లీవ్స్ లేవు. వాళ్ళకి 180 రోజుల మెటర్నిటీ లీవ్ కంపల్సరీ ప్రభుత్వం కల్పించాలి. మా ప్రధాన ఇవన్నీ డిమాండ్స్. అదే విధంగా కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి మళ్ళీ ఇవ్వాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఈ 7 రోజుల దీక్షను గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారు అన్నా 30వ తారీఖు కేబినెట్ ఉంది, ఆ కేబినెట్ సమావేశంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో మా అందరికీ ఐటీడీఏ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరికీ ఒక భరోసా మీరు ఇస్తారని, భరోసా కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత. We want justice, we want justice, we want justice, we want justice. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత. We want justice, we want justice, we want justice.